Congrats first of all, movie super duper hit అయినందుకు. And మా అందరి తరఫున మా అందరి తరఫున కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తానికి అనుశరీష్ గారు ఒక క్వశ్చన్ అండి, లైక్ ఈ మూవీలో సెల్ఫిష్నెస్ గురించి చెప్పించారు. మీరు రియల్ లైఫ్ లో ఎప్పుడైనా సిచ్యువేషన్ ఉందా సెల్ఫిష్ గా బిహేవ్ చేసింది? సెల్ఫిష్ గా లేదండి, తక్కువ ఒక సిచ్యువేషన్ లైక్ సెల్ఫిష్ గా బిహేవ్ చేసింది. ఒక సీన్ ఉందండి ఈ మూవీలో, టేబుల్ కింద చిన్నప్పుడు చేసేవాడండి. బ్రేక్ అప్పుడు కూల్ డ్రింక్ తాగేవాళ్ళవి. తాగిన వెంటనే ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి నాకు ఒక సిప్ అని అడిగారు. ఇరిటేషన్ వచ్చి ఒకసారి కొనుక్కుని నూసేవాడు అనమాట. ఇప్పుడు తాగండి. ఒకసారి నాకు రివర్స్ అయింది ఇలాగా, కావాలని ఊసారు అనమాట. అని ఊసేసి ఇప్పుడు తాగండి అంటే మా ఫ్రెండ్ తీసుకుని అని మళ్ళీ ఊసాడు. ఇప్పుడు తాగరా నాకు తెలిసి ఆ క్వశ్చన్ శిరీష్ కంటే కూడా రెజీనా అడిగితే కరెక్ట్. ఎందుకంటే సెట్స్ లో తను చూస్తుంది కాబట్టి సెల్ఫిషా కాదా రెజీనా చెప్పండి. రెజీనా చెప్పు. కాదండి, ఐ టోల్డ్ యు రైట్, ఐ యామ్ నాట్ లైక్ కెరియర్ గురించి. నాట్ అబౌట్ యు. శిరీష్ చాలా సెల్ఫిష్ అండి. స్క్రీన్ స్పేస్ అయితే మూవ్ 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 మూవ్. సో నిజంగా రెస్టారెంట్ కి వెళ్తే కూడా నిజంగా కూడా కట్టిస్తారు. I haven't gone with him but అంటే సినిమాలో చూస్తే బిల్లు కట్టే రకం కాకుండా కట్టించే రకం. బాయ్స్ అందరికి ఒక విజ్ఞప్తి, బిల్లులు మనం ఎప్పుడు కట్టకూడదు. కానీ శిరీష్ బట్ రియల్ లైఫ్ లో అలా ఎన్నిసార్లు అమ్మాయిలతో కట్టించారు? క్లబ్కి వెళ్తే ఎప్పుడు అమ్మాయిలతో కట్టిస్తాను. ఇది న్యూ ట్రెండ్ అన్నమాట. మళ్ళీ అమ్మాయిలతో కట్టించడం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కాదు, అమ్మాయిలతో కట్టించాడు అసలైన మగోడు. శిరీష్ తో ఎవ్వరు ఎక్కడికి వెళ్ళకూడదు. నోట్ దిస్ పాయింట్ అన్నమాట. సో బేసికల్లీ శిరీష్, మీరు సెల్ఫిష్ ఉన్న అమ్మాయిని డేట్ చేస్తారు. వుడ్ యు డేట్ ఎ గర్ల్ హూ ఇస్ సెల్ఫిష్? యా, వాళ్ళని డేట్ చేసి టేమ్ చేయడమే కిక్. అప్పుడు బిల్ మీరే కట్టాల్సి వస్తుంది. వాళ్ళని డేట్ చేసి టేమ్ చేయడంలో ఉండే కిక్కే అమ్మాయి కుక్కనా టేమ్ చేయడానికి. రెజినా మీ కమెంట్స్ దీని మీద? నాకు ఏం కమెంట్స్ లేదండి. ఆల్రెడీ క్రాస్ చేసింది. నో కమెంట్స్ ఇస్తే రెమ్యూనరేషన్ ఇవ్వరని చెప్పి కాంప్లిమెంట్సే అందరికి తెలుసు. చూడు, నీ గురించి చెప్తున్నారు తింగర్ మోహన్, నీ గురించి చెప్తున్నారు. శిరీష్ గారు, ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. ఎందుకు మేము కూడా మిమ్మల్ని అడగాలనుకుంటే కూర్చొని మొన్న నిన్న క్వశ్చన్ అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఇప్పుడు ఈ సినిమాలో మేము ఇద్దరు యాంకర్స్ అండ్ ఎక్కడైనా ఆఫీస్ లో అమ్మాయి అబ్బాయి కలిసి పనిచేసినప్పుడు ప్రేమ పుట్టడం అనేది సహజం, ఎందుకంటే కలిసి పనిచేస్తుంటారు. మరి అలాంటిది మీరు ఎవరికైనా జరిగిందా? మీ కో వర్కర్స్ తోటి, మీ కో యాంకర్స్ తోటి ఎప్పుడైనా ప్రేమించడం, ప్రేమలో పడడం? ప్రేమ ఎంత మధురం. లవ్ అమ్మాయి అబ్బాయి మధ్యనే ఉండాలా? అయ్యో, ఓ మై గాడ్, దీనికి ఒకే ఒక వర్డ్, దేవుడా. దేవుడా ఏంటిది? అంటే శిరీష్ రాంగ్ పర్సన్ పక్కన కూర్చున్నారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆన్సర్ నవ్వేసి కాదు, ఆన్సర్ చెప్పండి. yes, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఓకే, లేడీస్ ఫస్ట్. మీకు were you ever attracted to your co-anchor? No. Yes. Sorry brother. మీ కో యాంకర్ ఎవరండి? నేను చెప్పరా? మిమ్మల్ని టైమే ఉండదు అంత. యాక్చువల్లీ నో నాట్ ఎట్ ఆల్. మిమ్మల్ని ఆల్తో అట్రాక్టెడ్? no, never. You're telling me your co-anchors your co-anchors don't hit on you all and all that. ఇలాగే కొట్లాడుకుంటాం లైవ్ ఆఫ్ స్క్రీన్, ఇలాగే ఫైటింగ్స్ అండ్ ఆల్ దట్. అంత సీన్ లేదు అక్కడ. Have you tried hitting on your co-anchors? మంచి ప్రశ్న, చాలా బాగా అడిగారు. శిరీష్ గారు చాలా బాగా చేశారు. అంతే. శశికి యాక్చువల్ గా ఎప్పుడో యాంకర్స్ తోని అనిపించలేదు కానీ ఇదే ఛాన్స్ అమ్మకి ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు. అందరికీ తెలుసు, యాంకర్స్ కంటే కూడా కాలర్స్ తోనే ఐ లవ్ యూ ఎక్కువ సార్ చెప్పేసాను. బేసిక్ గా శశికి యాంకర్స్ ఎవరు పడరని తెలిసి కాలర్స్ ని ట్రై చేస్తూ ఉంటాడు. అది అన్నమాట ప్రాబ్లం. భయ్యా నీకు హిందీ యాంకర్ పడుతుంది చూడు, నువ్వు ఛానల్ బి ఎంటీవీ యాంకర్ పడుతుంది. కొత్త జంట స్క్రిప్ట్ అనుకున్నప్పుడు మారుతి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇద్దరు అనుకున్నారు. అండ్ మేము శిరీష్ గారిని ఫస్ట్ గౌరవం సినిమాలో చూసాం. చాలా సీరియస్, ఇంటెన్స్,
ఇంటెన్స్. ఈ సినిమాలో చూస్తే నిజంగా అబ్బాయి అంటే ఇలాగే ఉంటారా అన్న రేంజ్కి వెళ్ళిపోయారు అనమాట. మాసు ఒక రేంజ్లో, మాసు క్లాసు రెండు కలిపి కలాస్. అండ్ రెజీనా ఆఫ్ కోర్స్ యూనో తనే చెప్పారు, శిరీష్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, సహజ నటి, మహాసహజ నటి. ఓ అంటే చిన్న కరెక్షన్, మహాసహజ నటి. సో మీ ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ మీద నటించే ముందు ఏమైనా హోంవర్క్ చేశారా యాంకర్స్గా? ఎందుకంటే సినిమాలో యాంకర్స్ కదా. నేను టీవీ షోస్ చూస్తానండి మామూలుగా. మా ఇంట్లో అన్ని హిట్ రియాలిటీ షోస్ చూస్తాము. నా ఫేవరెట్ పట్టుకుంటే పట్టు చీర. లేకపోతే వావ్ రెడీ ఏదో అంటే మర్చిపోయింది. మా టీవీ చూస్తారా? మా మ్యూజిక్ మీ ఫేవరెట్ షో ఏ షో చూసారు? స్టార్ ఆన్ డిమాండ్. మళ్ళీ అసలు శశి షో చూడాలని ఎందుకు అనిపించింది? శశి అంత సూపర్ గా యాంకరింగ్ చేస్తాడు. అండ్ శశి యాక్చువల్లీ అది కాలర్ షో అనుక దాన్ని ఐ కుడెంట్ పికప్ ఎనీ ఆఫ్ హిస్ మ్యానరిజం. బట్ నేను రియాలిటీ షోస్ మన దీంట్లో నాకు నిజంగా సుమ గారు చాలా లైవ్లీగా చాలా న్యాచురల్గా చేస్తాను ఇష్టం. ఆ భలే ఛాన్స్లే నేను ఎన్నో సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను. సో ఆమె పట్టుకుంటే పట్టు చీర కూడా చాలా బాగా చేస్తారు అనమాట. మర్చిపోయి ఒకసారి చూపి అందించి నేను చేస్తాను. పట్టుకుంటే పట్టు చీర ఏంటది మర్చిపోయా. అదేనా? సో అదే ఇంప్రవైజ్ చేసుకుని మామూలుగా డైలాగ్ ఇచ్చారు, మీరు ప్రేమించుకోండి మేము పెళ్లి. దాన్ని మేము కొంచెం టీవీ కోసం ఇంకొంచెం బబ్లీగా హ్యాండ్ జెస్టర్స్ అని వాడి, మీరు ప్రేమించుకోండి మేము పెళ్లి చేస్తాం, చూద్దాం కొత్త జంటని, చేద్దాం కనుల పండగని. సూపర్. సో వన్స్ మోరా ఇంకోసారి చూద్దాం అది. వన్స్ మోరా ఓకే ఓకే. ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ ఆడియన్స్, శిరీష్ అండ్ రెజీనా కమింగ్ హియర్ ఫర్ కొత్త జంట గేమ్ షో. మీరు ప్రేమించుకోండి మేము పెళ్లి చేస్తాం, చూద్దాం కొత్త జంటని, చేద్దాం కనుల పండగని. చార్మినార్ గల్లీ లాంటి నారో సైజ్ మైండ్ తోటి నింగికేనిచ్చనేసే క్రేజీ బాయ్. చూడిదార్ వేసుకున్న జీరో సైజ్ బేబీ బ్రెయిన్ చెంగుమంటూ చేరుకుంది పార్ట్నరై. అదిరనే కొత్త జంట. ఇద్దరే ఆన్ ద టైమ్ సొంతమన్న గీత దాటి చూడరే. ఎవ్వరూ దగ్గరే సేమ్ టు సేమ్ అర్థమాటిక్ ఆలోచనలు వదులుకోరే. సో నెక్స్ట్ సినిమాలో మ్యూజిక్ విషయానికి వచ్చేద్దాం. కెమెరామ్యాన్ విషయం మాత్రం ఎందుకంటే మీదే తినాలి. మిమ్మల్ని అంత అందంగా చూపించగలిగాడు అంటే ఎంత మేధావి. ఎందుకు you didn't make you look good or what? I am good. He just showed me what I am. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు అందంగా ఉంటారు, అది వేరే విషయం. సో బేసిక్గా మిమ్మల్ని అందంగా చూపించారు, అదే తను చెప్పారు. మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే ఎస్పెషల్లీ ఒక సాంగ్ అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ఎఫ్ఎం ఛానల్స్, టీవీలు ఎక్కడ చూసినా ఆ సాంగ్. అదన్నావా ఓసి ప్రేమ రాక్షసి అని ఇలా అనేసుకుంటుంది లోపల. సాంగ్ ఓకే సారీ. సో మాస్క్ అందరికి నచ్చే సాంగ్ ఇర్రకు తీసింది. దాంట్లో ఐ మీన్ ఆ ఎనర్జీ గానీ మధురిమ అండ్ శిరీష్. ఇన్ఫాక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా శిరీష్ ఇంత బాగా డాన్స్ చేస్తాడు? బన్నీ తమ్ముడు అంటే అక్కడ బన్నీ తమ్ముడు చింపేశాడు. బన్నీ తమ్ముడు చరణ్ కజిన్. వాట్ డు యు థింక్? మిక్స్ ఉంది కదా. సో ఆ సాంగ్, ఆ డాన్స్, ఆ పర్టిక్యులర్ చిరంజీవి గారి సాంగ్ రీమిక్స్ చేయడం ఎలా అనిపించింది? నాకు చాలా పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపించిందండి. బట్ ఈ ఐడియా వచ్చి మారుతి గారిది. ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, మధురిమ ప్లే చేసింది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి నాకు ఆ పాట అవసరం. ఆ పాట తర్వాత ఏదో జరుగుద్ది అనమాట. సో ఆ కథలోనే ఉండింది. దానికి ఒక ఐటమ్ సాంగ్ ఏదో పెట్టాలి, మా సాంగ్ పెట్టాలన్నమాట. మీ ఇద్దరు సాంగ్ వేసుకోవడానికి పెట్టే కొత్త ట్యూన్కి వెళ్ళే బదులు ఆల్రెడీ పాపులర్ అయిన ట్యూన్ అయితే ఆడియన్స్ ఇంకా త్వరగా కనెక్ట్ అవుతారు, నచ్చుద్ది అని చెప్పేసి చిరంజీవి గారు ఆయన కెరీర్లో చాలా సాంగ్స్ ఉన్నాయి. నాకు ఇష్టమైన చాలా ఉన్నాయి, నా ఆట కావాలా పాట కావాలి ఇష్టం. బట్ అది దీనికి సింక్ అవుతుంది, ఈ దీనికి సింక్ అవుతుంది. ఎందుకంటే అమ్మాయి ఆకుకూరల అమ్మాయి. సో దానికి ఈ లిరిక్స్ సూట్ అవుతుంది. తోటకూర, గోంగూర, కరివేపాకు, ఆ లిరిక్స్ సూట్ అవుతుంది, ఈ సాంగ్ సూట్ అవుతుంది అనమాట సిల్ స్మిత్ గారు. అందుకే ఈ పాట తీసుకోవడం జరిగింది. తోటకూర, గోంగూర, పచ్చకూర, కొత్తిమీర, కరివేపాకు, ఎండ్రేలు
పచ్చిరేలు బొమ్మిడాలు పీతలు పిత్త బరిగెలు అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి నాటెందుకు పోతున్నది రాసంతకి తస్సాదియ అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి రజనీ గారు మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ జస్ట్ సో ఎక్స్ప్రెసివ్ ఐ లవ్ యూ ఎక్స్ప్రెషన్స్ ఒక్క సాంగ్ పాడతారా మూవీలో నుంచి విత్ ఎక్స్ప్రెషన్స్ ఎనీ ఆఫ్ ద సాంగ్ ఫ్రమ్ మూవీ విత్ ఎక్స్ప్రెషన్స్ I don't know the lyrics properly అండి. సింగ్ ది సాంగ్ అటు అమలాపురం With expression, no. only one word Without expression. ఓకే అటు అమలాపురం ఓ ఇటు పెద్దాపురం ఓ మధ్య గోదావరి దాచెందుకు చోటున్నది తస్సదియా నాకు తెలియదు. సాంగ్ లిరిక్స్ కంటే కూడా ఆ సాంగ్ స్టెప్స్ ఆ బీట్ అప్పుడెప్పుడో ఖైదీ నెంబర్ 786లో బాస్ చింపేశారు. దాని తర్వాత మళ్ళీ రత్స రంబోలనే ఈ సాంగ్ రెజినా చేస్తుంటే బాగుండేది. అమ్మాయిని క్లాస్ గా చూపించారు, తనలో ఉన్న మా సైడ్ బయటికి తీసుకురావాలంటే చూపించాలి కదా. భయ్య నాకు ఐడియా వచ్చింది. అటు అమలాపురం సాంగ్ మధ్యలో రెజినా, ఇట్ సైడ్ బన్నీ, ఇట్ సైడ్ శిరీష్. అబ్బా ఎలా ఉండేది? బాగుండేది కదా. ఇటు దాని బదులు ఇటు మధురిమ, ఇటు రెజినా, మధ్యలో శిరీష్ అనొచ్చు కదా. ఓకే ఇక్కడ కూడా సెల్ఫిష్. సో శిరీష్ మూవీ చూసాక మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? మా అన్నయ్య బన్నీ, తనకి సినిమా చాలా నచ్చింది, చాలా బాగా చేసావు, నీలో ఎంత యాక్టర్ ఉంటాడని అనుకోలేదురా, వెల్కమ్ టు ద స్టార్ క్లబ్, మన ఫ్యామిలీలో ఇంకొక స్టార్ నువ్వు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అండ్ చరణ్ కౌగిలించుకున్నాడు అండి. వెంటనే సినిమా అయిపోయాడు గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టుకుని సినిమా చాలా బాగుంది, అసలు చాలా బాగా చేసావు, చూడడానికి చాలా బాగున్నావు, ముద్దుగా ఉన్నావు అని చెప్పాడు. సో అది వన్ ఆఫ్ ద కాంప్లిమెంట్. అండ్ ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వని వ్యక్తి ఒకరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు, మా డాడీ. అండ్ జనరల్గా ఏది క్రిటిసైజ్ కూడా చేయరు అని చెప్పి కాంప్లిమెంట్ కూడా ఎవరు, ఏదైనా నచ్చకపోతే ఈమెయిల్ పంపిస్తారు నాకు, చూసుకుంటాను. సో షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం మీద తట్టి యు డన్ అ గుడ్ జాబ్ అన్నారు. సో దట్ వాస్ లైక్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఈ సెల్ఫ్ చెక్ రా, సెల్ఫీ చెక్ కాదు. అలా రాస్తేనే నాదని తెలుస్తుంది. మేడం బిల్లు. వాష్రూమ్. నేను చేసుకునేవాడికి మినిమం 100 కోట్ల ఆస్తి ఉండాలి. ఎలాగున్నాడే నీ బిజినెస్ పార్ట్నర్? పార్ట్నర్ కాదాడు, పెద్ద పీసోడు. సో మూవీలో ఫస్ట్ హాఫ్లో సప్తగిరి కామెడీ ఎరగదీశారు, సెకండ్ హాఫ్లో ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు మళ్ళీ అంత కామెడీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్లీ సినిమాలో ఫోర్స్డ్ కామెడీ ట్రాక్ లా కాకుండా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లేయింగ్ క్యారెక్టర్స్. యాక్చువల్లీ సప్తగిరి చేసిన మిస్టేక్ వల్ల విల్ ఫాల్ ఇన్ ట్రబుల్. సో అది ఇట్ వాస్ విత్ ఇన్ ద స్టోరీ ఆఫ్ విత్ ఇన్ ద మూవీ కాంటెక్స్ట్లోనే ఉండింది. తర్వాత మళ్ళీ మా ఇద్దరికి పరిచయం పోసాని, ఆయన నన్ను జెలస్ ఫీల్ చేయడానికి ఆయన వస్తాడనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ లైక్ ఐ సెడ్ ఐ వాంట్ స్టోరీ, ఐ డోంట్ లైక్ మసాలా, ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మసాలా. సో స్టోరీ లోపలే అంత మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసినందుకు ఐ రియలీ అప్రిషియేట్ మారుతి గారు రైటింగ్. అండ్ అంత బాగా చేసినందుకు పోసాని గారు. అండ్ గిరి గురించి అయితే ఈమె మహాసహజ నటి అంటే వాడు మహాసహజ నటుడు. 4 అడుగుల బుల్లెట్ ఎరగదీశాడు. గిరి ప్రత్యేకత ఏంటంటే డైలాగ్ పేపర్ ఒకసారి చదివేసి ఇసిరేస్తాడు, ఆడికి కావాల్సింది చెప్తాడు, మళ్ళీ సొంతగా తనకి ఇష్టం వచ్చి చెప్తాడు. టేక్ కి వేరే డైలాగ్ ఉంటుంది, దాన్ని మేము ఏరుకుని కట్ చేసుకుని ఒక సీన్ కింద చేయాలన్నమాట. సూపర్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, స్పాంటనిటీ అక్కడ పేపర్లో లేని యాడ్ చేస్తాడు. డైలాగ్స్ లేదని కూడా I mean, I kind of picked up a little bit of comedy timing from Saptagiri. And I could learn from him. చూసి నేర్చుకున్నాను.
మా వాళ్ళే గాల ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందంట చిన్నారి పెళ్లి కూతురు. చూడండి అబ్బాయి ఏం జరుగుతుందా. ఈ జంట నువ్వు టచ్ చేయాలంటే సప్తగిరి అని ఒక 4 అడుగుల బుల్లెట్ దాటి మరి వీళ్ళని టచ్ చేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు ద మూవీ కొత్త జంట మారుతి గారు సినిమా జానర్ కంప్లీట్లీ యూత్ఫుల్. ఈ సినిమాకి కొత్త జంట సినిమాకి ఎస్పెషలీ ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ ఫస్ట్ డే ఫస్ట్ షో నిజంగా ఆనెస్ట్గా థియేటర్స్కి వెళ్తే ఎవ్రీబడి ఈస్ లాఫింగ్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ కూడా ఇంకా ఫుల్ కామెడీ అట్ ద సేమ్ టైం సెంటిమెంట్ ఎమోషన్. నాకు తెలిసి ఐ థింక్ మారుతి గారి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఆఫ్టర్ ద మూవీ? ఎందుకంటే హీ ఎంజాయ్డ్ అండి. అంటే తను ఎప్పుడు యూత్ ఓరియంటెడ్ ఫిల్మ్సే చేసేవాడు. ఆ ఫ్యామిలీ సెగ్మెంట్ అనేది టచ్ చేయలేదు ఎక్కువ అనేది ఫీల్ అయ్యాడు అనమాట. సో హీస్ వెరీ హ్యాపీ దట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ హిస్ మూవీ ఫ్యామిలీ ఆడియన్సెస్ కూడా వచ్చి చూస్తున్నారు. లాస్ట్ అందరు బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కామెడీ బాగుంది, ఎమోషనల్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. దిస్ లైక్ యునానిమస్ ఫీడ్బ్యాక్ అనమాట. సో ఈ సినిమాలో ఐ జస్ట్ ఆస్క్ వన్ క్వశ్చన్. శిరీష్ గారు సినిమా చూసి ఫైనల్ బిఫోర్ రషెస్ చూసిన తర్వాత సినిమా థియేటర్లో చూసిన తర్వాత ఈ పర్టికులర్ సీన్ ఇంకా నేను చేసింటే బాగుండేది, ఇంకా బెటర్గా ఒక 3 అలాంటి కామెంట్స్ మీ మీద మీరే కామెంట్స్, బెస్ట్ కాంప్లిమెంట్స్ మీరు ఫ్రమ్ గౌరవం నుంచి ఈ జర్నీ ఫ్రమ్ గౌరవం టిల్ కొత్త జంట మీలో మీరు యాక్సెప్ట్ చేసిన ఈ బెటర్మెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం కాంప్లిమెంట్స్ ఫర్ యువర్ సెల్ఫ్. 3 డాన్స్కి స్కోప్ ఉండి ఇంకొక సాంగ్ ఉంటే బాగుంది అనిపించింది. లైక్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఆర్ యూనో సమ్ అదర్ ఫన్ సాంగ్ లైక్ హిప్ హాప్ సాంగ్ సంథింగ్ అది ఉండాల్సింది అనిపించింది. 2 ఐ ఫెల్ట్ కామెడీ అందరు కామెడియన్స్ ఎక్కువ చేశారు. మేము వి డిడ్ంట్ డూ మచ్ కామెడీ, యూఆర్ మోర్ ప్లేయింగ్ అ క్యారెక్టర్. కామెడీ ఉండాల్సింది. 3 like this is the main comedy and dance. Nanu adite these things I think we should have had more and we should have done more. ఇంకా బెటర్గా చేయొచ్చు, ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, ఇంకా ఉంటే బాగుండు చేసి అని మీరు ఫీల్ అయింది. అండ్ గౌరవానికి కొత్త జంటకి మీరు ఫీల్ బా ఇక్కడ చింపేశాను రా అని మీరు 3 అసలు గౌరవంలో నాకు నచ్చింది నా క్లైమాక్స్ సీన్ అప్పుడు అండి. అండ్ ఏడుస్తూ మా మదర్ ఫోన్ చేస్తాను. ఇట్స్ నాట్ ఈజీ టు డూ అ క్రైయింగ్ సీన్ వితౌట్ గోయింగ్ ఓవర్ బోర్డ్. కన్విన్సింగ్గా చేయడం. సో ఆ సినిమాలో నాకు అది నచ్చింది. ఈ సినిమాలో కూడా ఏడుస్తూ మాట్లాడే సీన్ అందరూ చాలా బాగా చేశాను అన్నారు. సో ఐ ఫెల్ దట్ సమ్వేర్ ఐఎమ్ వెరీ రియలిస్టిక్ దిస్ దట్. అండ్ అక్కడ వచ్చి తెలుగు అదేదో బట్టి పట్టి మాట్లాడినట్టు ఉండేది ఆ సినిమాలో. కొంచెం డైలాగ్స్ అన్నీ న్యాచురల్గా ఉండేది కాదు. బట్ దిస్ ఫిలిం ఎవ్రీబడి ఇంక్లూడింగ్ రివ్యూస్ వర్ రైటింగ్ దట్ ఇట్స్ అ వెరీ క్యాజువల్ స్టైల్. ఎవ్రీడే ఎలా మాట్లాడుకుంటూ అలాగే చేశాడని చెప్పి. సో మా అన్నయ్య ఒక పాయింట్ చెప్పాడు. ఆ పాయింట్ని నేను బాగా మైండ్లో పెట్టుకున్నాను. తను చెప్పింది ఏంటంటే ట్రై నాట్ టు యాక్ట్, ట్రై టు బీ అని చెప్పి. సో డోంట్ ట్రై టు యాక్ట్ ఆర్ సంథింగ్. నువ్వు ఏం చేస్తావు రియల్ లైఫ్లో ఇదే నీకు జరిగితే ఎలా చేస్తావు అలాగే చేయమన్నాడు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈ సైడ్ ఇస్ లైక్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ గుడ్ యాక్టర్ అండ్ అ గ్రేట్ యాక్టర్. A great actor believes it is happening to him. నీకు నిజంగా జరుగుతున్నట్టు, ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి వచ్చి నాతో మాట్లాడినట్టు, నిజంగా మా మదర్ కొట్టినట్టు, నిజంగా మా బాస్ నన్ను పిలిచి చేసినట్టు, నిజంగా నేనే చేస్తున్నట్టు అది ఫీల్ అయ్యి చేయమన్నాడు అనమాట. సో అది నేను మైండ్లో పెట్టుకున్నాను. వీ షుడ్ నాట్ యాక్ట్, వీ షుడ్ బీ అని చెప్పి. వండర్ఫుల్ నిజంగా. అండ్ రజనీ గారు సేమ్ క్వశ్చన్ టు యూ. రొటీన్ లవ్ స్టోరీ ఇంతకుముందు మీ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి మీలో మీరు చూసుకున్న ఇంప్రూవ్మెంట్స్ ఒక 3 ఇంప్రూవ్మెంట్స్ అట్ ద సేమ్ టైం ఈ సీన్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు కదా, ఐ కుడ్ హావ్ డన్ మచ్ బెటర్ అని ఈ సినిమాలో మీరు అనుకున్న 3 షార్ట్స్. సో ఈ సినిమాలో 3 ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఆ సినిమాలో ఈ సినిమాలో 3 things which you felt you improved, 3 things where you felt I could have done better. So basically from Routine Love Story what I took back home was acting is one thing, overacting is another thing. నాకు కొన్ని సీన్స్లో నేను కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసాను రొటీన్ లవ్ స్టోరీలో, విచ్ ఐ మై సెల్ఫ్ చూసినప్పుడు I'm like so so I realized that and I tried to work on it over here. And also as an actor I've realized one thing, it's not just your acting, it's also your entire look. Andaru chustaru, especially the girls. They look like ENT, what is this hair, what is this? It's not just that. You need to groom yourself because you're an actor. She's looking very pretty, like much prettier than and I know for a fact there's a difference from Routine Love Story to so you have to give her a compliment. I feel she's more original in this film, like she's not influenced by other popular actors anymore. Like idovarku she used to remind me of some other actors, yes. But now she doesn't remind me of anybody. She just looks like herself. Thank you
కూడా ఉందా ఏదన్నా? ఉందండి. చెప్పండి. నాకు పీరియడ్ ఫిల్మ్ ఏదైనా చేయాలని, దాంట్లో అండ్ మైథాలజికల్ ఫిల్మ్స్. నేను చిన్నప్పుడు మన తెలుగులో పౌరాణిక పాత్రలు కానీ ఇదివరకు బాగా చేసి అండ్ జానపద సినిమాలు కానీ బాగా వచ్చేవి. ఈ మధ్యకాలం అలాంటి రావట్లేదండి. సో ఎప్పుడైనా ఏదో ఒక రోజు అర్జునుడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఆ రోల్ వేయాలని చెప్పి. కృష్ణుడు బాగా సెట్ అయింది. కృష్ణుడు ఎందుకు? రాసలీలలు ఉంటాయి కదా. అర్జునుడు రాముడు అస్సలు సెట్ అవ్వరు మీకు. అది కూడా చూసినప్పుడు తెలిసిపోతుంది. అర్జునుడు ఇంటెన్స్. అది కూడా చూసినప్పుడు తెలిసిపోతుందా? రొమాంటిక్ లుక్. నాకు మన రాష్ట్రానికి సంబంధించిన రాజు కృష్ణదేవరాయలు, ఆయన గురించి అంటే ఆదిత్య 3 సీజన్ చిన్న బ్రీఫ్ గా వస్తుంది తప్ప ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ లేదు. ఆయన గురించి చదివాను అనమాట. ఆయన ముఘల్ సామ్రాజ్యంతో ఎలా పోట్లాడారు, ఆయన సాహిత్యాన్ని ఎలా ప్రోత్సహించారు, తెనాలి రామకృష్ణతో ఆయన ఇంటరాక్షన్స్. సో ఐ థింక్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ మెటీరియల్ ఫర్ అ మూవీ. ఎవరైనా ఎప్పుడైనా తరలో, ఇప్పుడు కాదు, దానికి చాలా మెచ్యూరిటీ ఉండాలి యాక్టింగ్ పరంగా కానీ, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ఆల్సో చాలా పెద్ద మార్కెట్ ఉండాలి, ఎందుకంటే చాలా కాస్ట్ పెట్టి తీయాలి ఆ సినిమా. సో ఎప్పుడైనా అలాంటి పౌరాణికత కానీ లేకపోతే హిస్టారికల్ ఫిల్మ్ కానీ జానపద సినిమాలు కానీ చేస్తే వాటిలో నెట్టిద్దాం. కాస్ట్యూమ్ డ్రామా. So what was the best compliment that you have got after this movie? Best compliment would be about the acting. Who gave? Yeah, who and what? Okay. So basically the first person who complimented me was also Bunny. He saw it, he said, I don't want to compliment you easily. Hey, I sent you so many times messages. Oh, he was actually, anduke Bunny cheppidi direct ga. Why he said who gave? Why he stressed on who gave? Because he wanted me to say his name. అంటే భయ్య బన్నీ ఫోన్ నుంచి మీరు చేశారా? సెల్ఫిష్. నా ఫోన్ నుంచి బన్నీ చేశాడు అన్నమాట. నేను చెప్తుంటే ఓకే నేను కాంప్లిమెంట్ చేసిన నాకు కూడా ఇవ్వని చెప్పి. But I'll tell you brothers. No, I'll be true. Actually, I didn't dub kada, so editing time and dubbing time lo he was the one who was seeing all of this thing and chappa nak, he was telling me you've done really well in this scene. Okay, expression, he said something. So but this is all like talking to a blind person. Yeah, this is like నేను ఆమె పని చేస్తామనికి it's not technically a compliment, but first compliment వచ్చి మా అన్న ఇచ్చాడు. And Bunny actually said, I don't want to compliment you easily, but you know what, you've done a really good job in the film. నేను చేసుకునేవాడికి మినిమం 100 కోట్ల ఆస్తి ఉండాలి, ఒక్కడే కొడుకుండాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాలంటే దానికి 100 కోట్ల ఆస్తి అయినా ఉండాలి, లేదా 100 కోట్లు సంపాదించేదైనా ఉండాలి. నేను హోటల్ కి వెళ్ళాక నా చేత బిల్ కట్టించిన ఫస్ట్ పర్సన్ వీడు. ముత్తంశెట్టి శిరీష్ నాయుడు, 100 కోట్ల ఆస్తికి ఏకైక వారసుని నేను. ఎనీవే, ఇప్పటి నుండి నా లైఫ్ మీ చేతుల్లో పెడుతున్నాను. Sirish గారి ఫేవరెట్ యాక్టర్ అపార్ట్ ఫ్రమ్ హిస్ బ్రదర్ ఇన్ టాలీవుడ్? అపార్ట్ ఫ్రమ్ హిస్ బ్రదర్ చరణ్, పవన్, apart from anyone in the mega family, from his family. టాలీవుడ్ లో Tollywood ko chesa, nobody. Particularly Tollywood nobody. I'm a fan of Chiranjeevi garu Allu Arjun. That's it. Inga avare fan ani cheppondi. Okay, heroine? Tamanna. Director? సుకుమార్. అంటే ఒక ఆర్య లాంటి సినిమా చేయాలని మీకు కూడా ఇంట్రెస్టా? వన్ లాంటి సినిమానే ఓకే. I want to work with Sukumar. మీరు ఏదన్నా మూవీ చూసి ఆర్య ఆ మూవీలో నేను చేసి ఉంటే బాగుండేది హీరో బదులు అనుకున్న మూవీ ఏదైనా ఉందా? నేను బాగా పర్సనల్ లైఫ్ లో బాగా రిలేట్ అయిపోయిన సినిమా వచ్చి మిస్టర్ పర్ఫెక్ట్. ఇట్స్ a big hero, but I think even a young hero could have played that role. One of my recent times లో అయ్యో నేను ఈ సినిమా చేస్తుంటే బాగుండు అనిపించింది మిస్టర్ పర్ఫెక్ట్. And finally, the best compliment you can give to Regina. Already ఇచ్చారు కదా. అంటే ఫైనల్లీ గుర్తుండిపోయే ట్యాగ్ లైన్. I think she will go on to become one of the good stars, like one of the biggest known stars in our Telugu industry. Serious? Yeah, I'm serious. A joke kaadu. It's a joke kaadu. Okay, it is a fun, ippudu it is serious. Yeah, seriously, I think she'll become like a very good actor. And a Maha Sahajanati Saradaga ane title, I'm sure one day she'll actually make it. Okay. థ్యాంక్ యూ. మూవీ చేసిన అంటే ఇదంతా ఎందుకు చెప్పిందంటే నెక్స్ట్ ఆమెకి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మిమ్మల్ని ఏం అనకుండా ప్యాడింగ్. ఓకే, సో ద గన్ షిఫ్ట్స్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ యాక్టర్ అపార్ట్ ఫ్రమ్ శిరీష్, అపార్ట్ ఫ్రమ్ బన్నీ, అపార్ట్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద మెగా ఫ్యామిలీ? యా, మహేష్ బాబు. How about in Hollywood? Gerard Butler. Actress in Tollywood? Actress in Tollywood, I like Tamanna and I like Amala. And director?
ఈ డైరెక్టర్తో ఐ హావ్ టు వర్క్. Rajamouli, not have to work. As an actor, I'd love to work with a lot of directors. Rajamouli garu. Favorite music director? Right now, I like Taman because I have Resuguram songs on loop. Dream hero to work with? Pardon? Dream hero to work with? Again, there are a lot of heroes that I'd like to work with. Here in Tollywood? Mahesh Babu and Bunny. సో ఫైనల్గా ఈ సినిమా నుంచి కాకుండా మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్, కొత్త జంట నుంచి కాదు, మీకు నచ్చిన డైలాగ్ మీరు యాక్షన్ చెప్పేమంటే? I have. ఓకే, రోలింగ్ కెమెరా, సౌండ్, నీ యాక్షన్. గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. పరిగెట్టడానికి నేను రన్నర్ని కాదు, రేస్ గుర్రాన్ని. And now, Regina. Oh, there's a scene from there's a scene from Race Guram between Shruti and Bunny. So she was like, when she's explaining about how she doesn't react, not sure about the entire dialogue, probably you should help me. So he was like, why don't you show your reactions on matter? She was like, ఇది ఏంటి వైర్ లో ఏముంది కరెంట్ చూపించు. So that is like my favorite scene anamata. So yes, ఇప్పటికైతే we had lots of fun and before we leave audience కి మా సినిమాని ఎంతగా ఆదరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని అంత సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ నా తరపున, మా కొత్త జంట యూనిట్ తరపున ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. రెజినా గారు, అందరికీ ఈ కొత్త జంటని యాక్సెప్ట్ చేయడానికి థ్యాంక్స్ అ లాట్. వి పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. మారుతి గారు, రిచర్డ్, జేబీ గారు, ఆల్ ఆఫ్ us have come out with this thing called కొత్త జంట. ప్లీజ్ చూడండి. I mean, it's already released. If you haven't seen it, వెళ్ళి చూడండి. Family entertainer, so I'm sure you're going to have fun this summer. వండర్ఫుల్. సో ఆన్ దట్ నోట్, కొత్త జంట ఎర్రగా తీసింది భయ, థియేటర్స్లో ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పైరసీ అస్సలు ఎంకరేజ్ చేయదండి. థ్యాంక్ యూ. Thank you. వెల్కమ్.